క్లౌన్ లాచ్ నీమా ఫిష్ అంటారు కదా, నీమా సినిమా. ఇంకా నీ కొత్త ఫ్రెండ్, ఇది కొత్త ఫ్రెండ్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆక్వామ్యాన్, ఇది మనం ఆక్వాస్కేప్ చేసిన మినీ ఆక్వేరియం. సో ఇప్పుడు మనం దీంట్లోకి మీరు అందరు గెస్ చేసినట్లుగానే ఒక చిన్న మంచి అందమైన బెటా ఫిష్ తెచ్చి ఇందులోకి యాడ్ చేసేద్దాం. సో దానికోసం ఒక షాప్కి వెళ్తున్నా. ఇదంతా ఒక మినీ వ్లాగ్ లాగా చేస్తున్నాను అనమాట. వీడియో చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. సో లాస్ట్ వరకు చూడండి. వెళ్ళి ఒక మంచి బెటా ఫిష్ని కొని ఈ ఆక్వేరియంలోకి యాడ్ చేసేద్దాం. చలో. ఈ బెటా ఫిష్ చూడండి ఎంత బాగుందో కదా. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనం ఇట్లా అన్నిట్లో ఒక బెటా ఫిష్ సెలెక్ట్ చేయాలి. చాలా కష్టమే అదైతే. ఇది బాగా నచ్చింది నాకు ఈ అన్ని బెటా ఫిషెస్లో కదా. మస్తు వెరైటీగా ఉంది దాని ఫేస్, అది దాని డిజైన్. వైట్ ఫిన్స్, మనది బ్లాక్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఉన్నాయి చాలా బెటా ఫిషెస్. ఇదిగోండి పైన చూడండి ప్లకార్డ్స్, మంచి మంచి ప్లకార్డ్ కలెక్షన్ ఉంది ఇక్కడ. ఇదిగోండి చూడండి, ఇది కూడా బాగుంది. నాకైతే ఇది బాగా నచ్చింది అన్నిట్లో. ఇది తీసుకుందాం అనుకుంటున్నా. ఇదిగోండి ఇది కూడా బాగుంది చాలా. ఇంకా వీడినే ఫైనల్ చేసామన్నమాట మనం. ఇప్పుడు వీడినే మనం ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాం. సో చాలా దీన్ని ప్యాక్ చేపిద్దాం. can hide it from this size. इतना पानी रहता है. हाँ. 1000 आते हैं. हाँ. You know how to take care, right? Yes yes. ऑलरेडी मैंने लिया था इधर. अभी 1 year 2 months हो गया. अभी है. Yes, still doing well. अच्छा. That's a female betta fish. Male है. हाँ, this is yeah what. ఆక్వామ్యాన్ ఇంటికి వెళ్తున్న దారిలో మాకు గుర్రాలు కనిపించాయి. అసలు గుర్రాల మీద సవారీ చేసుకుంటూ వెళ్తే ఏం ఫీల్ ఉంటుందో కదా మామ. లైఫ్ అంటే ఇది అనిపిస్తుంది అసలు గుర్రాలని చూసినప్పుడల్లా. చూడండి ఇప్పుడు స్నూఫీ గడ్ రియాక్షన్ చూద్దాం. బయటికి వెళ్ళి వస్తాడు చూడండి. అవునులే అవునులే ఉండాలి బాబు. ఇప్పుడు అసలే వాకింగ్ టైం అయింది. మిక్క గట్టి వాళ్ళకరిస్తాడు అనమాట. అమ్మ చూసారా ఆడ ఆనందం. ఇంకా స్నూఫీ, ఇంకా నీ కొత్త ఫ్రెండ్, ఇది కొత్త ఫ్రెండ్. గుడ్ బాయ్ గుడ్ బాయ్. ఇప్పుడు ఆన్లైన్గా ఆఫ్ చేసి మనం తెచ్చుకుని ఇప్పుడు ఈ బెటా ఫిష్ని అక్లిమేట్ చేద్దాం. సో అక్లిమేట్ చేయడానికి ఇక్కడ వాటర్ ఫుల్గా ఉన్నాయి కదా దగ్గర. సో వాటర్ ఫుల్గా ఉన్నాయి కదా. సో ఫస్ట్ లైట్ ఆఫ్ చేసేసి లైట్ని పక్కన పెట్టేసుకొని, వాటర్ ఫుల్గా ఉన్నాయి కాబట్టి ఈ బకెట్లోకి కొన్ని మగ్స్ వాటర్ తీసేద్దాం. మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కొన్ని మగ్స్ వాటర్ తీసేసుకుంటున్నాను. ఇట్లా ఒక జాగ్రత్తగా ప్లాంట్స్ అన్ని డిస్టర్బ్ అవ్వకుండా ఒక 2 మగ్స్ వాటర్ తీసేసుకున్నాను. 2 మగ్స్ వాటర్ తీసేసుకున్నాక ఇప్పుడు మన కొత్త బెటా ఫిష్ని అక్లిమేట్ చేయడానికి అయితే పెట్టేస్తున్నాను. సో అదనమాట. సో ఇప్పుడు మనోడు అక్లిమేట్ అవుతూ ఉంటాడు. ఒక 1/2 hour అట్లా అక్లిమేట్ అవ్వనిద్దాం. బెటా కాబట్టి ఏం కాదనమాట. ఆక్సిజన్ కూడా మనకు అక్కర్లేదు కాబట్టి ఒక 1/2 hour అక్లిమేట్ అయ్యాక
మనం రిలీజ్ చేద్దాం. నేను నెక్ లిమిట్కి పెట్టేసి 30 minutes అయిందనమాట. సో ఇప్పుడు 30 minutes అయిపోయింది కదా. సో ఇప్పుడు మనల్ని రిలీజ్ చేసేద్దాం. సో రండి. సో ఇప్పుడు మనల్ని అయితే తీసి ఓపెన్ చేస్తున్నాను ప్యాక్ని. సో ఇప్పుడు మనల్ని ట్యాంక్లోకి అయితే వేసేస్తున్నాను అనమాట. మనోడైతే చాలా ఫాస్ట్గా కదులుతున్నాడు పెద్ద ఫిన్స్ పెట్టుకొని కూడా. ఇదిగో రిలీజ్ చేస్తాను. ఎంత బాగున్నాడో, లైటింగ్ పడితే ఇంకా అదిరిపోతాడు. సో ఇప్పుడు ఇందాక మనం తీసి పెట్టిన వాటర్ అయితే ఇట్లా మెల్లిగా ఫిల్ చేసేస్తున్నాను. మెల్లిగా మనం తీసేసిన వాటర్ ఫిల్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు వాటర్ అయితే ఫిల్ చేస్తాను అనమాట. ఇప్పుడు లైటింగ్ని పెట్టేస్తున్నాను. ఇదిగోండి మన లైట్ కూడా పెట్టేద్దాం. లైట్ పెట్టి ఆన్ చేస్తాను. మీరు లుక్ అయితే చూడండి. ఫస్ట్ రూమ్లో ఉన్న లైట్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు ఆన్ చేస్తాను చూడండి. లైట్ అదిరిపోద్ది లుక్. అదిగోండి. సో చూడండి ఇప్పుడు మనోడు బాగా స్ట్రెస్లో ఉన్నాడు. దగ్గరగా ఒక గంటన్నర కవర్లోనే ఉన్నాడు. ట్రావెలింగ్కి ఒక 1 hour పట్టింది. మళ్ళీ అక్లిమేట్ ఒక 1/2 hour చేశాను. సో బాగా స్ట్రెస్లో ఉన్నాడు. ఇలా స్ట్రెస్లో ఉన్నప్పుడు లైట్ వేయకూడదు. ఇప్పుడు మీకు జస్ట్ చూపించాను కానీ లైట్ వేయకూడదు. సో నేను లైట్ ఆఫ్ చేసేస్తున్నాను అనమాట. మనోడు పూర్తిగా సెట్ అయ్యాక మీకు చూపిస్తాను మనోడిని. కొంతసేపు మనోడిని ఇట్లా వదిలేద్దాం హడావిడి చేయకుండా. సో ఇన్ని సెట్ అయ్యాక చూపిస్తాను. సో షాప్లోనే మనకి బాదాం ఆకు కూడా ఇచ్చారనమాట. బెటా ఫిష్కి బాదాం ఆకు వేస్తే చాలా మంచిది. సో ఇంత బాదాం ఆకు కూడా మన ట్యాంక్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇది వాటర్లో ఏమన్నా అమోనియా ఏమన్నా టాక్సిక్స్ ఉన్నా అట్లా కిల్ చేసి, కొంతవరకు కిల్ చేసి తర్వాత అట్లకి ఏమంటారు pH లెవెల్ సెట్ చేస్తుంది అనమాట. బెటా ఫిష్కి ఎట్లా కావాలో అట్లా. సో మనోడిని అయితే వదిలేసాను అనమాట. కొంచెంసేపు లైట్ లేకుండా వదిలేసాను. ఇప్పుడు చూడండి కొంచెం ఫ్రీ అయ్యాడు. ఇంకా కొంచెం స్ట్రెస్లోనే ఉన్నాడు. ఇప్పుడు లైట్ వేసి చూపిస్తాను చూడండి మీకు. ఇలా ఉన్నాడు అనమాట మనోడు. ఇంకా కొంచెం అలవాటు అయితే ఫ్రీగా తిరుగుతాడు. చూడండి వచ్చి చూస్తున్నాడు. కొత్త ఇల్లు కదా, ఈరోజే గృహప్రవేశం చేశాడు ఇంట్లోకి. సో అది మీకు ఎట్లా అనిపించాడు కామెంట్ చేయండి. ఎట్లున్నాడో మన కొత్త బెటా ఫిష్. ఇది ట్యాంక్ మొత్తం. ప్లాంట్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇన్ని వేసాక ఇంకా బాగా పెరుగుతాయి. చూడండి కదులుతున్నాడు ఇప్పుడే ఆ స్ట్రెస్లో నుంచి బయటకు వచ్చాడు. బాగా ట్రావెల్ చేశాడు. మళ్ళీ కొత్త అక్వేరియం, కొత్త ప్లేస్ కదా. అదిగోండి ఎక్స్ప్లోర్ చేసి చూసుకుంటున్నాడు అనమాట మెల్లిగా ఏముంది ఏంటని. ఇప్పుడు మనోడికి అయితే ఫీడ్ చేసేద్దాం ఒకసారి, చూద్దాం ఎట్లా తింటాడో ఏంటని. ఇది నేను రెగ్యులర్గా వాడే బెటా ఫిష్కి ఫుడ్ అనమాట. సో ఇప్పుడు దీన్ని అయితే మనోడికి ఫీడ్ చేద్దాం. చూడండి ఎక్సైట్ అవుతున్నాడు. సో అదనమాట, ఇలాంటి ఫిష్ రిలేటెడ్ కంటెంట్తో వస్తూనే ఉంటాను. సో మీరు సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. అంతవరకు సెలవు. నేను మీ రఘురామ్ రాజా.